దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కజ్గిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి పోటీకి హేమాహేమీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 2009లో మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, మల్కజ్గిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం 45 లక్షల ఓటర్లతో దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా వెలుగొందుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉన్నందున మినీ ఇండియాగా పిలుస్తుంటారు. రాష్ట్ర రాజధాని చుట్టూ విస్తరించి ఉన్నందున ఇక్కడ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మల్కజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా విజయం సాధిస్తే కీలక పదవులు ఖాయమన్న సెంటిమెంటు ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుపొందిన సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, యనమల రేవంత్ రెడ్డికి కేంద్రంలో, రాష్ట్రంలో కీలక పదవులు దక్కాయి. 2009లో ఎంపీగా గెలుపొందిన సర్వే సత్యనారాయణను కేంద్ర మంత్రి పదవి వరించగా 2014లో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కింది. 2019లో ఎంపీగా గెలుపొందిన యనమల రేవంత్ రెడ్డి ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందితే కీలక పదవులు దక్కుతాయన్న భావన నేతల్లో ఉంది. దీంతో మల్కజ్గిరి పార్లమెంటు స్థానంపై పలువురు ఆశావాహులు కన్నేశారు. మల్కజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం గులాబీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే కేంద్రంలో మరోసారి బీజేపీదే ప్రభుత్వం అంటూ కాషాయం నేతలు సైతం ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు మల్కజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తాము పోటీకి సిద్ధమంటూ తమ పార్టీల అధిష్టానాలకు తెలియజేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అవకాశం ఇస్తే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఆశావాహులు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ కి చెందిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన మల్కజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా మల్కజ్గిరి ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కారు పార్టీ అధికారంలోకి రాగా అక్కడ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి మల్కజ్గిరి సెగ్మెంట్ లో గత సాంప్రదాయ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పోటీ నెలకొననుంది. బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి మల్క కొమరయ్య సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు విద్యాసంస్థల అధినేతలు కావడం ఇక్కడ ఆసక్తికర విషయం. అయితే వీరిద్దరిలో భద్రారెడ్డి తండ్రి చాటు కుమారుడుగానే అందరికీ తెలుసు. స్వతహాగా ఎదగడం కంటే తండ్రి మాట ప్రకారం చేసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసింది. ఇక మల్క కొమరయ్య స్వతహాగా పైకి వచ్చిన వ్యక్తి. మల్కజ్గిరి నియోజకవర్గంపై పూర్తి పట్టున్న వ్యక్తి. మినీ ఇండియాగా చెప్పుకునే మల్కజ్గిరి అంతటా ఆయన విద్యార్థులే ఎక్కువ. ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు వచ్చిన వారి పిల్లలు సైతం మల్క కొమరయ్య శిష్యులే. కావున భద్రారెడ్డి కంటే మల్క కొమరయ్యకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో చిన్న పెద్ద మీడియా ఛానళ్లు అన్ని జనాల్లోకి వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. అందులోనూ మల్కజ్గిరిపై మీడియాలోనూ ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇక యూట్యూబ్ ఛానళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఛానల్ సర్వే అయినా బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్యకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయనేది ప్రజలు చెప్తున్నమాట. ఇందుకు కారణం ఆయన చేసిన సామాజిక సేవే. కుల మతాలకు అతీతంగా పేదలకు సహకారం చేయడమే. వ్యాపారవేత్తగానే ప్రజలకు ఇన్ని సేవలు చేస్తుంటే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిస్తే ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ తమ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తారని అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉంది. ప్రముఖ విద్యా వ్యవస్థలైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఆధ్వర్యంలో పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి కిడ్స్ వ్యవస్థాపకులు చైర్మన్ మల్క కొమరయ్య అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం 45,000కు పైగా విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఆశయంతో ప్రస్తుతం 2000 మందికి ఉపాధిని కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన సునామీ, కరోనా మొదలగు కష్ట సమయాల్లో ఆపద్ బాంధవుడిలా బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా పర్యావరణ పరిరక్షణ, పురాతన కట్టడాల సంరక్షణ, జాతీయ నాయకుల స్మరణ మొదలైన అంశంల అవగాహనపై హెరిటేజ్ వాక్ లాంటి కార్యక్రమాలను ఎన్నిటినో నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. నేటి యువతకు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా ఉన్నత అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తూ యువకులకు అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ కారణాలే మల్కజ్గిరి ప్రజలు సైతం చెప్తున్నారు. మల్కా కొమరయ్య చేసిన సేవా కార్యక్రమాలే ఆయన గెలుపు కోసం బాటలు వేస్తాయని అంటున్నారు.